బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు ఆయన. కొన్ని సమీకరణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఆశావహులు ఎక్కువగా ఉన్నారన్న మహేష్ కుమార్ గౌడ్ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు ఆయన. కొన్ని సమీకరణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఆశావహులు ఎక్కువగా ఉన్నారన్న మహేష్ కుమార్ గౌడ్ అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని చెప్పారు. మరి మే ఇంకో జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఉన్నాం. రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాళ్ళు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఈ మేలో కానీ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అవుతాను ఆశిస్తూ ఉన్నాం. మనం చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తాం. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో ఒకసారి మనం మాట్లాడితే మంత్రివర్గం రేపైనా వేసింది నిజామాబాద్. అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. మన సలహాలు అడుగుతారు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాం, ఢిల్లీ పిలిచారు, మన సలహాలు తీసుకున్నాం, మన సలహాలు చెప్పొచ్చాం. అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. వీలైనంత త్వరగా కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇటు మంత్రివర్గ విస్తరణపై అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇటు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆశావహులు ఎక్కువగా ఉన్నారు, అలాగే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయన్నారు. సో ఆశావహుల్లో ఎవరెవరు పేర్లు వినిపిస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? యశాల్ని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే కదా కొంతకాలంగా ఇప్పటికే దాదాపు 7.5 పూర్తయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మంత్రివర్గ విస్తరణలో ఇంకా 6 వ్యక్తులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఆశావాహులు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పేసి కూడా పలుమార్లు దానికి సంబంధించి కసరత్తు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లి అధిష్టానంతో చర్చలు జరపడం జరిగింది. అయినప్పటికీ కూడా సామాజిక సమీకరణాల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా సీనియారిటీ కావచ్చు, ఇతర చాలా వరకు కూడా కారణాల వల్ల ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతూ వస్తా ఉంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్న తరుణంలో ఇంకా కూడా మంత్రివర్గ విస్తరణ ఇలాగే ఉంటే బాగుండదని చెప్పేసి కూడా అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే జూన్ 2 తేదీ లోపు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయబోతా ఉన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహులు ఇప్పటికే పలుమారు ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, ఇతర నేతలను లాబింగ్ చేయడానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా కూడా పెండింగ్ లో వస్తూ ఉన్నటువంటి యొక్క అంశం ఏదైతే ఉందో దీనికి ఎండ్ కార్డు పడే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆశావాహుల్లో చాలా మంది కూడా ఈ యొక్క మంత్రి పదవులను అయితే ఆశిస్తా ఉన్నారు. సో జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే చాలా మంది కూడా ఒక్కొక్క జిల్లా నుంచి 2 లేదా 3 మంది కూడా ఈ యొక్క మంత్రి పదవులను ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కానీ ఉన్న వ్యక్తులు అయితే 6 ఉన్నాయి. 6 వ్యక్తుల్లో సో ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు, ఏ సామాజిక వర్గాల వారికి పెద్దపీట వేయబోతా ఉన్నారు అనేది తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీల విషయానికి సంబంధించి బీసీలు కేవలం మంత్రివర్గంలో 2 ఉన్నారు. బీసీలో సగం జనాభా ఉంది రాష్ట్ర జనాభాలో అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన కూడా చేయడం జరిగింది. సో మరి ఈసారి అంటే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారో అనేది ఇక్కడ కీలకంగా మారింది. సో బీసీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నినాదంగా చెప్తా ఉందో ఎవరెంతో వారికంతా అని చెప్పి ఏదైతే నినాదం ఉందో దానికి తగ్గట్టుగా
సో ఆ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉందా లేదా సీనియర్లకు కట్టబెడతారా అనేది ఇక్కడ కీలకంగా మారింది. చాలా వరకు కూడా కొత్త ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. సో ఈసారి మరి కొత్త ఎమ్మెల్యేలకు ఎవరికైనా మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే గాంధీ భవన్ లో అయితే దీనికి సంబంధించి ఏదైతే పార్టీ వర్గాల్లో కీలకంగా చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి నేతల మధ్య. ఎందుకంటే ఎవరికి మంత్రి పదవి రాబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఈసారి పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.